నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ధరణి స్థానంలో కొత్త పోర్టల్ రాబోతుంది. ఆర్ఓఆర్ 2020 బదులుగా ఆర్ఓఆర్ 2024 చట్టం అయితే రాబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనిపై కూడా ఇప్పటికే కసరత్తు కూడా మొదలవుతుంది. ప్రస్తుతం మనతో పాటు భూమి సునీల్ గారు ఉన్నారు, ధరణి కమిటీ సభ్యులు, అలాగే ప్రముఖ భూ నిపుణులు, అడ్వకేట్, ప్రొఫెసర్ కూడా. సార్ నమస్కారం. నమస్తే. మీ పేరు భూమి సునీల్గా మారిపోయింది. ఎందుకు ఈ భూమి సునీల్గా ఇంటి పేరు ఎట్లా మారిపోయింది? భూమితో ఉన్న మీకు అనుబంధం ఏంటి? ఎట్లా అసలు ఈ భూమిపై రీసెర్చ్ చేయడానికి, అధ్యయనం చేయడానికి గల కారణం ఏంటి? ఎప్పటి నుండి చేస్తున్నారు? దాదాపు 21 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను. అంటే నేను లా పూర్తి కాకముందే భూమి సమస్యల మీద పనిచేయడం మొదలుపెట్టి 2003లో ఉమ్మడి వరంగల్ జిల్లా, అప్పటి మహబూబాద్ రెవెన్యూ డివిజన్, ఇప్పుడు అదే జిల్లా అయిపోయింది. ఆ జిల్లాలో ఒక 3 గ్రామాలలో రెవెన్యూ అదాలతులు నిర్వహించి అక్కడ ఉన్న భూతగాదాలని పరిష్కారానికి ప్రయత్నించినాం. నేను అప్పుడు నల్సార్ లా యూనివర్సిటీలో 4వ సంవత్సరం చదువుతున్నా. అంటే 5 సంవత్సరాల కోర్సు అయిపోకముందే ఆ పని చేయగలిగినాం. నాకు ఇంకా గుర్తు, అప్పటి ఆర్డీఓ నాగేంద్ర అని, ఇప్పుడు కూడా ఉన్నారు, వారు జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయిపోయారు. ఆయన మాన్కోట మహబూబాద్ ఆర్డీఓ ఉండే. నీలికుర్తి అనే గ్రామంలో మొట్టమొదటిసారి గ్రామ రెవెన్యూ అదాలతని పెట్టాం. ఇది ఎప్పుడు 2003 సంగతి చెప్తున్నా నేను, 21 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా చేస్తున్నారు మేబీ. అది అప్పుడు మొదలైన ప్రస్థానం నాకు ఆ రోజు గుర్తుంది. ఎందుకంటే ఆ రోజున రెవెన్యూ అదాలత్ నిర్వహించే సమయానికి భూమి చట్టాలపైన, భూమి రికార్డులపైన ఏమాత్రం అవగాహన లేని సందర్భం. వారం 10 రోజులు కష్టపడి నేర్చుకొని అక్కడ ఎక్సర్సైజ్ చేసి, అక్కడ ఆర్డీఓని, తహసీల్దార్ని, డిఎస్పీని అందరినీ పిలిచి రాష్ట్ర స్థాయిలో సెర్ప్ ఉద్యోగులు, అప్పుడు సెర్ప్ సపోర్ట్ చేసింది ఈ మొత్తం కార్యక్రమం చేయడానికి. ఇప్పుడున్న కరుణ గారు, వాకాటి కరుణ, అప్పుడు సెర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు మహబూబ్ నగర్ కలెక్టర్ ఎవరైతే విజేంద్ర గారు ఉన్నారో ఆమె కూడా తర్వాత సెర్ప్లో చేరారు. వీళ్ళందరి కార్యక్రమంలో భాగంగా అక్కడికి పోయి ఎప్పుడైతే మేము ఆ గ్రామంలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేశామో ఆ రోజున మొదలైన ప్రస్థానం ఇప్పుడు 21 సంవత్సరాలుగా కేవలం భూమి సంబంధిత అంశాల మీద పనిచేస్తున్నా. ఈ 21 ఏళ్ళ ప్రస్థానంలో అతిపెద్ద బిరుదు ఏంటంటే నా ఇంటి పేరే భూమిగా మారిపోవటం. ఏ అవార్డులు వచ్చినా రాకపోయినా, ఇంకేమున్నా గుర్తింపు ఉన్నా లేకపోయినా, అతిపెద్ద గుర్తింపు ఏంటంటే భూమే ఇంటి పేరుగా మారటం. ఓకే, ఇక ఆర్ఓఆర్ కొత్త చట్టం తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు కూడా స్పష్టం చేశారు. మీరు ధరణి కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. ధరణి గత ప్రభుత్వం మాత్రం ధరణి ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం, రైతులకు ఒక్క క్లిక్తోనే పరిష్కారం అవుతుందని చెప్పి ధరణి తీసుకొచ్చింది. కానీ తర్వాత రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారు, కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మీ దృష్టిలో ధరణి తెచ్చిన విధానము, అమలైన విధానము ఎట్లా జరిగింది అసలు? అంటే ఒక పెద్ద లోపం ఏంటంటే, ఆ ధరణి వచ్చినప్పుడు కానీ, కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చినప్పుడు కానీ మీరు గమనించుంటే 2020లో ధరణి వస్తున్న సందర్భంగా, అప్పుడు కొత్త ఆర్ఓఆర్ వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం ఏం జరిగిందంటే, ఇంకా అన్ని రికార్డులు పోతాయి, ఒకటే రికార్డు ఉంటుంది, అది కంప్యూటర్లో ఉంటుంది, ధరణి అని ఒక పేరు. ఇక ఏ రికార్డ్ అయినా ఇది చూసుకోవాల్సిందే. ధరణిలో ఉంటే పాస్బుక్ చేతికి వస్తే మీ చేతిలో పాస్పోర్ట్ ఉన్నట్టే, ఇక మిగతా రికార్డుల పని ఉండదు అన్నంతగా ప్రచారం జరిగింది. 2020లో చట్టం వస్తున్నప్పుడు ఆర్ఓఆర్ చట్టం 71లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని తొలగించుకుంటూ 2020 సంవత్సరంలో మరొక కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. ఆ ఆర్ఓఆర్ చట్టం మీద ప్రచారం కూడా ఏం జరిగిందంటే, ఇక అన్ని రెవెన్యూ చట్టాలు పోతాయి, ఒకే ఒక చట్టం, రెవెన్యూ చట్టం, ధరణి చట్టం రాబోతుంది, లేదా కొత్త రెవెన్యూ చట్టం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా జరిగిందల్లా ఏం జరిగింది? 124 చట్టాలలో ఒక చట్టం అయినా 71 సంవత్సరం ఆర్ఓఆర్ చట్టం పోయి కొత్త చట్టం వచ్చింది అంతే. మిగతా 123 చట్టాలు అట్లాగే ఉన్నాయి. అదేవిధంగా భూమి రికార్డుల విషయానికి వస్తే, అప్పుడున్న 1B రికార్డు స్థానంలో ఇప్పుడు ధరణి వచ్చింది. అంతేగాని మిగతా అన్ని రికార్డులు మళ్ళీ ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ రికార్డులు కావచ్చు, సేత్వారు, కాసరా, శేషాల పహాని, మిగతా అన్ని రికార్డులు ఉన్నాయి. ఎక్కడ పొరపాటు జరిగిందంటే, ఉద్దేశం మంచిదే, ఎందుకంటే దేశవ్యాప్తంగా కాగితాల్లో ఉన్న రికార్డులు కంప్యూటర్కి ఎక్కాలి. ఇక భూమి మీద ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అది కంప్యూటర్ ద్వారానే జరగాలి, మాన్యువల్ రికార్డు ఉండకూడదు. పొరపాట్లు జరుగుతున్నాయి, అవినీతి పెరుగుతుంది, కాబట్టి డిజిటలైజేషన్ జరగాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు చెప్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఆ లక్ష్యంతో ఈ డిజిటలైజేషన్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏదైతే ధరణి వచ్చిన తర్వాత గడిచిన 4-5 ఏళ్ళుగా రైతాంగం సమస్య ఎదుర్కొంటుందో 2 ప్రధాన కారణాల వల్ల. ఒకటి, ధరణిలో మీరు ఏ సమాచారం అయితే ఉంచారో అది సరైన డేటా కాదు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి 199% రికార్డుల ప్రక్షాళన జరిగిపోయిందని చెప్పారు, కానీ వాస్తవంగా 30-40% కంటే రికార్డు సరిచేయలేదు.
పూర్తిగా సరిచేయని రికార్డు వచ్చి ధరణికి ఎక్కింది. తొందరలో ఉన్నారు అప్పుడు, ధరణి తెచ్చినప్పుడు తొందరగా ఉన్నది. అంతకుముందు భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతున్నప్పుడు కూడా 100 రోజుల్లో మొత్తం అయిపోవాలి, ఎందుకంటే అప్పుడు రైతు బంధు పథకం తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉండే. తొందరలో ఉండటం వల్ల తప్పు రికార్డు ధరణికి వచ్చింది. తీరా వచ్చిన తర్వాత కూడా ధరణిలో ఉన్న తప్పులను సవరించుకోవడానికి చట్టంలో వెసులుబాటు లేదు, కోర్టుకు పోవడం తప్ప పరిష్కారానికి మార్గం లేదు. ఇది ఒక పొరపాటు. ఇక రెండవది ఏంటంటే, ధరణి ఏ చట్టం కింద అయితే వచ్చిందో, ధరణి ఈజ్ ROR రికార్డు. ధరణి అనేది ఒక భూమి హక్కుల రికార్డు. ఈ భూమి హక్కుల రికార్డు ఏ చట్టం కింద రూపొందుతుంది? 2020 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం కింద తయారైన రికార్డు. ఈ చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఏదైతే 2020 చట్టం తీసుకొచ్చి ధరణి మెయింటైన్ చేస్తున్నారో అందులో కరెక్షన్కి అవకాశం లేదు, అప్పీలు రివిజన్ మెకానిజం లేదు, ప్రతి సమస్య కోర్టుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆ చట్ట పరిధిలో ఎవరికి ఎట్లాంటి డిస్క్రిప్షన్ లేదు. ఈ అన్ని లోపాల వలన ఈ రోజున మీరు ఒకసారి పరిశీలించి చూస్తే తెలంగాణ పల్లెల్లో ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 300 కుటుంబాలు ధరణికి సంబంధించి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి భూమి ఉంది, ధరణికి ఎక్కలేదనో, కొత్త పాస్ పుస్తకం రాలేదనో, ధరణికి ఎక్కింది కానీ విస్తీర్ణం తక్కువ పడింది, లేకపోతే సర్వే నెంబరే మాయమైపోయింది, వాళ్ళకి పట్టా భూమి అయితే ప్రభుత్వ భూమి అని పడింది, పేర్లు తప్పుపడినాయి, కులం తప్పుపడింది, ఇంకో రకరకాల కారణాలతోటి ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం 2020 నుంచి ఇప్పటిదాకా 3 మాడ్యూల్తో మొదలుపెట్టి ఇప్పటికి 35-36 మాడ్యూల్స్ వచ్చినాయి. 33 ప్రధానమైన మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూళ్ళు పెరిగినాయి కానీ అందులో పరిష్కారం కావడానికి అవకాశం లేకపోవటం వల్ల ఈ రోజుకు సమస్యలు పెరిగిపోయినాయి. అందుకే ఇక కొత్త ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేసింది ధరణి సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో. అందులో నేను సభ్యుడిగా ఉన్నాను. ఒక మాజీ IAS అధికారి ఉన్నారు, ఒక రాజకీయ నాయకులు, రైతుల కోసం పనిచేసిన వ్యక్తి కోదండరెడ్డి గారు అందులో సభ్యులుగా ఉన్నారు, ఒక రిటైర్డ్ RDOని కూడా అందులో సభ్యులుగా వేస్తూ CCLAనే దీనికి కన్వీనర్గా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఇన్ని నెలలుగా పెద్ద ఎత్తున కసరత్తు చేయడం జరిగింది. మాకు ఒక 3 ప్రధానమైన సిఫార్సులు ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, ఇంకా పూర్తి నివేదిక ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉంది. ప్రిలిమినరీగా ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, 3 రకాల సంస్కరణలు రావాలి ధరణి సమస్యలు తీరాలంటే. ఒకటి, ధరణి సాఫ్ట్వేరు, ధరణి పోర్టల్లో మార్పు చేర్పులు జరగాలి, ఇబ్బందులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ నిర్వహించే కంపెనీ, వీటన్నిటి మీద కొన్ని సూచనలు ప్రభుత్వానికి వెళ్ళినాయి. దాని మీద కూడా ప్రభుత్వం ఇటీవలనే ఒక అధికారుల కమిటీ వేసుకున్నారు, ధరణి పోర్టల్ నిర్వహణ ఎట్లా మార్చాలని దాని మీద. రెండవది, పరిపాలనాపరమైన సంస్కరణలు, రెవెన్యూ సిబ్బందిని బలోపేతం చేయటము, రెవెన్యూ శాఖలో కొన్ని మార్పులు. ఇక మూడోది అతి కీలకమైనది ఏంటంటే, ప్రధానమైనది పునాది, చట్టంలోనే మార్పులు రావాలి. ఆ సిఫార్సుకు అనుగుణంగానే గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఇటీవల అసెంబ్లీలో ఒక ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టి ఇది పబ్లిక్ ఒపీనియన్ కోసం ఉంచడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వెళ్తుంది. ఒకసారి చట్టం అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత చాలా సమస్యల పరిష్కారం సులభం అవుతుంది. సో మూడు అంశాలు చెప్పారు. అందులో ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణ, దీనికి సంబంధించిన ముసాదాను మీరు ప్రజల్లోకి పెట్టారు, CCLA వెబ్సైట్లో పెట్టారు, అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలంటే డైరెక్ట్ వాళ్ళే నిర్ణయాలు తీసుకునే అధికారుల పరిధిలో జరిగేది. కానీ ఈ యొక్క ముసాయిదా విషయంలో మాత్రం గతంలో ధరణిలా కాకుండా ఈసారి అభిప్రాయ సేకరణకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? అభిప్రాయ సేకరణలో ఎలాంటి ఒక ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది? అంటే ఎప్పుడైనా ఏ చట్టం తయారైనా ఇట్లనే తయారు కావాలి, అది మనం మర్చిపోయినాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాల తయారీ అనేది ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళని భాగస్వాములు చేస్తూ, విస్తృతంగా అభిప్రాయాలు తీసుకుంటూ, సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక ముసాయిదా రూపొందించాలి. లేదా ముసాయిదా తయారైన తర్వాత ముసాయిదాను చర్చకు పెట్టాలి. ఊరికి చర్చకు పెడితే దేని చర్చే అవకాశం ఉండదు. కాబట్టి ఒక ముసాయిదా తయారు చేసి దాని మంచి చెడులను చర్చించిన తర్వాతనే చట్టసభకు తీసుకెళ్ళాలి. దానివల్ల 2 మంచి ఫలితాలు వస్తాయి. ఒకటి, ఎవరి కోసం అయితే చట్టం వస్తుందో వాళ్ళే కొన్ని సూచనలు చెప్పగలుగుతారు. ఇప్పుడు రోగం ఎవరికి ఉందో ఆ రోగితోటే డాక్టర్ డైరెక్ట్గా మాట్లాడితే ట్రీట్మెంట్ ఇవ్వడం కొంత సులభం అవుతుంది. రోగం ఉన్నవాడు కాకుండా ఇంకెవరో ఆయన కనుక్కొని ఆయన పోయి డాక్టర్కి చెప్పి ఇంకెవరో ట్రీట్మెంట్ ఇస్తే సరిగ్గా ఉండదు. రెండో అంశం ఏంటంటే, చట్టం తయారీ చేసేటప్పుడే చట్టం మీద ఎప్పుడైతే విస్తృతంగా ప్రజల్లో చర్చ జరిగితే చట్టం మీద అవగాహన పెరుగుతుంది. ఏం ఉండబోతుంది, ఏం రాబోతుంది, సెక్షన్స్ ఏముంటాయి, హక్కులు ఏముంటాయి, అవన్నీ తెలిస్తే చట్టం అమలు చేయడం చాలా సులభం అవుతుంది. కాబట్టే ఈ రోజునున్న ఈ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ రోజు రివ్యూ మీటింగ్లో కూడా ముసాయిదా తయారవుతున్నప్పుడు వారంతా వారు చేసిన ప్రతిపాదన ఏంటంటే, మనం ప్రజలనే అడుగుదాము, ప్రజల కోసం చేస్తున్న చట్టం, రైతుల కోసం చేస్తున్న చట్టం కాబట్టి విస్తృతంగా వాళ్ళ అభిప్రాయం తీసుకుందామన్నారు. రెవెన్యూ మంత్రి గారు అదే అభిప్రాయం. సంతోషం వేసింది మొదటిసారి. అంటే ఎవరో చెప్తే చేయడం కాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు కావాలనుకుంటే 4గురితోటి చట్టం తయారు చేసుకొని దీన్ని చట్టసభలో పెట్టి వాళ్ళకున్న సంఖ్యాబలంతో చట్టం చేసుకోవచ్చు, అమలు చేయొచ్చు. కానీ అట్లా చెయ్యకుండా మేము దీన్ని
ప్రజలను అడుగుతాము, అందరిని అడుగుతాము, వాళ్ళ అభిప్రాయాలు వచ్చిన తర్వాత అనేసరికి నేను లోపల లాయర్గా సంతోషపడుతున్నా, లా స్టూడెంట్గా సంతోషపడ్డా. మేము ఏదైతే టెక్స్ట్ బుక్లలో నేర్చుకున్నామో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. మీకు జ్ఞాపకం ఉంటే ఇలాంటి ఎక్సర్సైజే ఓ 11-12 ఏళ్ల క్రితం జరిగింది. 2011లో దాదాపు 13 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. కౌలుదారుల కోసం ఒక చట్టం వచ్చింది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కౌలుదారులను గుర్తించడం కోసం రుణ అర్హత కార్డుల చట్టం పేరుతోటి ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ అని కౌలుదారులను గుర్తించడం, వాళ్ళకు గుర్తింపు కార్డు ఎట్లు ఇవ్వాలనే దాని మీద ఒక చట్టం ఉంది. అందులో కూడా నేను భాగస్వామి అయినా ఆ చట్టం తయారు చేసేటప్పుడు. ఆ చట్టం వచ్చినప్పుడు కూడా ముసాయిదా తయారు చేసాం మేము అందరం కలిసి. ఆ ముసాయిదా జనబాహుల్యంలోకి వెళ్ళింది. కింద స్థాయి దాకా మీటింగ్లు పెట్టి అభిప్రాయాలు తీసుకున్నాకనే అసెంబ్లీలో చట్టం అయింది. అదే టైంలో ఇంకొక చట్టం వచ్చింది, అది కూడా కౌలుకు సంబంధించింది. ఎస్హెచ్జి మహిళా సంఘాలు భూముల కౌలు తీసుకోవడం కోసం ఎస్హెచ్జి ల్యాండ్ లీజింగ్ యాక్ట్ పేరుతోటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారని ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఆ బహుశా ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. వారు రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేనే ఆ చట్టం రూపొందించింది కూడా. ఆ ప్రజలందరినీ అడిగి అభిప్రాయ సేకరణ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు అసెంబ్లీకి ముసాయిదా వెళ్ళింది, తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది. కేంద్రంలో కూడా మీకు గుర్తుంటుంటే 2005లో అటవీ హక్కుల చట్టం, ఇప్పుడు ఏదైతే పోడు భూముల కోసం హక్కులు ఇచ్చే చట్టం వచ్చిందో 2008లో అమల్లోకి వచ్చింది. ఆ ముసాయిదాని 2005లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2007లో చట్టం చేశారు. 2 సంవత్సరాల పాటు ఆ ముసాయిదా అక్కడ పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీలో చర్చలో ఉంది, ప్రజలకు చర్చకు వచ్చింది. అదేవిధంగా భూసేకరణ చట్టం, అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో ఏదైతే భూసేకరణ చట్టం తీసుకొచ్చిందో దాని మీద కూడా ఇట్లా విస్తృతంగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని ఎన్నో మీటింగ్లు పెట్టి ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి ఆ తర్వాతే చట్టమైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2004-2014 మధ్యకాలంలో వచ్చిన చాలా చట్టాలలో కూడా కొంత జనాలని కన్సల్టేషన్ చేసే ప్రాసెస్ జరిగింది. గడిచిన 10-11 ఏళ్ళుగా మరి ముఖ్యంగా మనం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఎప్పుడు జరగలేదు. ఆయన వచ్చిన చట్టాలు 1-2 ఉంటాయి, ఆ చట్టాలు కూడా తయారైన తర్వాత చట్టంలో ఏముందో తెలుసుకున్నాం. కానీ చట్టం రాకముందే ఇట్లా రావటం మొదటిసారి కాబట్టి దీన్ని మనం అందరం హర్షించాలి. ఇప్పుడు అందరూ సలహాలు సూచనలు చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు విమర్శించడం కాదు, అది బాగలేదు ఇది బాగలేదు తిట్టడం కాదు. ఇప్పుడు ఎందుకు అది అందులో ఏముంటే బాగుంటుందో చెప్పాలి. బాగలేదని చెప్పడం, ఒక తత్వవేత్త అంటాడు బాగలేదు అని విమర్శించడం చాలా సులభము, ఏముంటే బాగుంటుందో చెప్పడం కష్టం. సో ఇప్పుడు అందరం కూడా రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అధికారులు కావచ్చు, రిటైర్డ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ముసాయిదా చట్టంలో ఏముంటే బాగుంటుందో ఇది ఉండాలి అనే సిఫార్సు ప్రభుత్వాన్ని చేయడానికి ఉంటుంది. గవర్నమెంట్ ఒక పోస్టల్ అడ్రస్ ఇచ్చింది, సీసీఎల్ఏకి రాతపూర్వకంగా పంపొచ్చు, ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చింది. ఆ మెయిల్కి పంపితే ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఏ మార్పు చేర్పులు ఈ ముసాయిదాలో చేయాలో అవి జరుగుతాయి. ఆ మార్పులతోటి మళ్ళీ ఒకసారి క్యాబినెట్కి, అసెంబ్లీకి ఈ ముసాయిదా వెళ్ళే అవకాశం ఉంది. సో ధరణి రూపకల్పన విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ పక్క పెడదాం, ఎందుకంటే అప్పుడు లేదు. కానీ మీరు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఇటు లోక్ అదాలత్ అని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు. మీ యొక్క సలహాలు సూచనలు కానీ గత ప్రభుత్వం ఏమైనా తీసుకుందా? గత ప్రభుత్వంలో 2-3 నిర్ణయాలలో నేను కీలకంగా పనిచేసి ఉన్నాను. అప్పుడు చెప్పాను కూడా, కొన్ని జరిగినాయి కూడా. ఒకటి, రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే మేము అప్పుడున్న ప్రభుత్వానికి చెప్పింది చట్టాలన్నింటినీ మార్చుకునే ఒక అమోఘమైన అవకాశం దొరికింది కొత్త రాష్ట్రంలో. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన చట్టాలు తెలంగాణకి 2 సంవత్సరాల వరకే అమల్లో ఉంటాయి. 2016 జూన్ 2 వరకే ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి. ఈ లోపల ఆ చట్టాన్ని యథాతథంగా అడాప్ట్ చేసుకోవటము, మార్చుకోవటము లేదా పూర్తిగా తొలగించుకోవటం చేయొచ్చు. గోల్డెన్ ఆపర్చునిటీ, అంటే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అట్లా మొత్తం చట్టాలను ఒకసారి మార్చుకునే అవకాశం ఊరికూరికే దొరకదు. మేమేమన్నామంటే కనీసం భూమికి సంబంధించిన అంశాలను మాకు చెప్పండి, మేము విస్తృతంగా అధ్యయనం చేసి ఏ చట్టం ఉంచుకోవాలి, ఏది తొలగించాలి, ఏ చట్టంలో ఏ మార్పు రావాలి మేము చెప్తామని చెప్పాము. మా సూచన మేరకు అప్పటి ప్రభుత్వము నల్సార్ విశ్వవిద్యాలయానికి రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కలిపి బాధ్యత ఇచ్చింది. నేను ఇప్పుడు ఆర్డీఐ సంస్థకి డైరెక్టర్గా ఉన్నా. రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని ఒక అంతర్జాతీయ సంస్థ, స్వచ్ఛంద సంస్థ, భూమి సమస్యల మీదనే పనిచేసే సంస్థ. నేను దానికి అప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నా. మా కోరిక మేరకు ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తూ నల్సార్ విశ్వవిద్యాలయం ఆర్డీఐకి ఆ బాధ్యతలు అప్పచెప్పింది. నేను అప్పుడు 2 బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఆర్డీఐ డైరెక్టర్గా ఉన్నాను, నల్సార్లో ఉన్న ల్యాండ్ సెంటర్కి బాధ్యుడు కూడా వ్యవహరిస్తున్నా. అప్పుడు మేమందరము ఒక 6 నెలల పాటు పెద్ద ఎత్తున కసరత్తు చేసి తెలంగాణలో అమల్లో ఉన్న చట్టాలన్నింటినీ గుర్తించి ఏ చట్టంలో ఏ మార్పు చేయాలో ప్రభుత్వానికి మేము సూచించినాం. దాంతోపాటుగా ఈ అన్ని చట్టాలను క్రోడీకరిస్తూ ఒకే ఒక చట్టం తీసుకొస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాం. అవి చిన్న చిన్న మార్పులతో సరిపెట్టుకున్నారు, కానీ పెద్దగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమం నాకు కనపడలా. ఇక 2వ సందర్భంలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం కావడానికంటే ముందే నేనే స్వయంగా ఆర్డీఏ తరపున, నల్సార్ తరపున 8 గ్రామాలలో రికార్డులు ప్రజల భాగస్వామ్యంతో ఎట్లా సవరించవచ్చో మేము చేసి చూపించినాం. ఇప్పుడు కూడా పుట్టల భూపతి అని పాకాల చెరువు, నర్సంపేట దగ్గరలో ఉన్న పాకాల చెరువు దగ్గర ఒక చిన్న గ్రామం, గిరిజన గ్రామం, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అక్కడ
ఉన్నాయే 108 కుటుంబాలు, 1000 ఎకరాల భూమి ఉంటుంది. Okay. మేము రికార్డుల ప్రక్షాళన చేయడం కాకుండా రీసర్వే కూడా చేసాం ఆ విలేజ్లో. ఆ రికార్డు నోటిఫై అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఇష్యూలు పరిష్కారం చేసి కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తే ఆ గ్రామంలో రైతాంగము పట్టాల పండుగ చేసుకున్నారు. ఎంతోమంది అంతర్జాతీయ మీడియా మిత్రులు, ఆల్ ఇండియా లెవెల్లో పనిచేసే మీడియా మిత్రులు, మన రాష్ట్రంలో కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ గ్రామానికి పోయి వచ్చారు, పోయి చూసి వచ్చారు. వాటిని ఆధారంగానే నేను కొన్ని గైడ్లైన్స్ చెప్పినాం ప్రభుత్వానికి. మీరు 2016-17లో బూరికాల ప్రక్షాళన గైడ్లైన్స్ కనుక మీరు చూస్తే అలా చాలా వివరంగా ఉంటుంది. కమ్యూనిటీని భాగస్వామ్యం చేయాలి, విలేజ్లో వాలంటీర్స్ తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగితే కూడా మా నల్సార్ నుంచి మేము చెప్పిన మాట ఏంటంటే 100 రోజులు సరిపోదు, ఇది సమస్యను గుర్తించాలంటే ఒక్కొక్క ఊరికి 2 నెలలు పడుతుంది. మీరు రాష్ట్రం మొత్తానికి 6 నెలలు సమయం ఇవ్వండి, కనీసం 6 నెలలు, 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. ఈ 6 నెలల సమయంలో ప్రతి ఊరికి ఒక 3 రూరల్ వాలంటీర్స్ని పెట్టండి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా రికార్డులను పరిశీలించి సమస్య గుర్తించి దరఖాస్తు పెట్టించిన తర్వాత అప్పుడు రెవెన్యూ శాఖకు బాధ్యతలు ఇస్తే రెవెన్యూ శాఖ గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ సదస్సులో లేకపోతే రెవెన్యూ అదాలత్ ఏదో ఒక పేరుతోటి గ్రామంలో పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పినాము. దురదృష్టం ఏంటంటే అది ఇంకొక ట్రాక్లో వెళ్ళిపోయి ఊరికి 5 రోజులు 10 రోజుల టైంలోనే మొత్తం ముగించేశారు. చాలా తప్పులు జరిగినాయి. 3వ నిర్ణయం నేను అందులో పాల్గొన్నది అంటే సాదా బైనామాలకు సంబంధించి. అప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాం, నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలోనే రాష్ట్రం అంతటా పర్యటించి 10,000 మందిని కలిసి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోని రూపొందించినాం, ఒక 10 పాయింట్ ఎజెండా తోటి. అది ప్రభుత్వానికి ఇచ్చినాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఇళ్ళకెళ్ళి అంశాలు పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా ఒక మాట చెప్పింది ఏంటంటే సాదా బైనామా ఎంత లేదన్నా 10-12 లక్షల మంది ఉంటారు, వాళ్ళకి పట్టాలు రావాలంటే మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి అంటే 2016లో అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు నెంబర్ కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను 2014లో నా మేనిఫెస్టోలో చెప్పిన, ప్రజల మేనిఫెస్టోలో 10 నుంచి 12 లక్షల మంది ఉండే అవకాశం ఉంటుందని చెప్పిన. 2016లో సాదా బైనామాకి ప్రభుత్వం అవకాశం ఇస్తే ఖచ్చితంగా 12,26,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో 6 లక్షల మందికి 13B సర్టిఫికెట్లు వచ్చి పట్టాలు వచ్చినాయి. ఈ మూడిట్లో ఉన్నాను. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ బూరికాల ప్రక్షాళన కొంచెం ఇంకొక దారిలో వెళ్ళటం కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నేను పబ్లిక్గానే సూచనలు ఇస్తూ వచ్చిన. ఇప్పుడు మీరు నేను మాట్లాడిన చూసిన కొన్ని వేల వీడియోలు ఉంటాయి అన్ని అంశాల మీద, రీసర్వే కావచ్చు, ట్రిబ్యునల్ విషయంలో కావచ్చు, ధరణి విషయంలో కావచ్చు. ధరణి విషయంలో అయితే మేమే గ్రామాలకు వెళ్ళి భూన్యాయ శిబిరాలను పెట్టి ఇప్పటికన్నా మీరు గ్రామాలకు వెళ్ళి సదస్సులు పెట్టి చేస్తే రైతులకు బాగుంటుందని ఎన్నికల ముందు చెప్పినాం, తర్వాత చెప్తున్నాం. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రైతుల కోసం పనిచేస్తున్న వ్యక్తులుగా ప్రజలేం కోరుకుంటున్నారో చెప్పటం మాత్రమే కాదు, చేసి చూపిస్తున్నాం. మా శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటాయి, పైలట్ చేసే దశలో ఉంటాయి. 4 గ్రామాలు, 5 గ్రామాలు, 10 గ్రామాలు చేయగలుగుతాం. ఇక్కడ జరిగింది ఇట్లా చేయండి అని చెప్పగలుగుతాం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బూరికాల ప్రక్షాళన అయిపోయిన తర్వాత 14 రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని అభినందించారని పలు సందర్భాలుగా అప్పటి ముఖ్యమంత్రి బహిరంగ సభలో చెప్పాడు. కానీ ఆ 14 రాష్ట్రాలు ఎక్కడికి వచ్చారు? పుట్టల భూపతి గ్రామానికి వచ్చి చూశారు. కానీ నేను అప్పుడు అది అన్నాక నేను ఒక మాట అన్నాను, పుట్టల భూపతి గ్రామంలో ఏం జరిగిందో రాష్ట్రంలో ఉన్న 11,000 రెవెన్యూ గ్రామాలు అట్లా జరిగితే నేను సంతోషపడేవాడిని. కానీ పుట్టల భూపతి లాగా మిగతా గ్రామాలు జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ప్రజల భాగస్వామ్యంతో ఎక్సైజ్ చేయాలని. సంతోషకరం ఏంటంటే ఆ మాట చెబితే గౌరవ రెవెన్యూ మంత్రి గారి సహకారంతో యాచారం మండలం వారు అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. పైలట్ కార్యక్రమం నేనే చేస్తున్నా. పైలట్ కార్యక్రమం యాచారం మండలంలో 10 గ్రామాలలో మేము ఏదైతే కమ్యూనిటీ మోడల్ అంటున్నామో ఆ మోడల్లో ఒక పైలట్ నడుస్తుంది. 2 దశలు అయిపోయినాయి. సమస్యల గుర్తింపు అయిపోయింది, అధ్యయనం అయిపోయింది. రేపు పరిష్కార దశకు వెళ్తున్నాము. యాచారంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంత్రులు కూడా కొంత చేయడానికి అవకాశం ఉంటుంది. గౌరవ రెవెన్యూ మంత్రి గారి సపోర్ట్ తోటే అది జరుగుతుంది. మొన్న ఇంకొక మండలం ప్రకటించారు ఆయన, నాగార్జున సాగర్లో ఒక పైలట్ గ్రామం, అక్కడ కూడా మొదలు కాబోతుంది. అక్కడ కూడా నేను వెళ్ళబోతున్నా, రేపు ఎల్లుండిలో అక్కడ కూడా వెళ్తాము. ఇవన్నీ ఏంటంటే కాంప్రహెన్సివ్గా అధ్యయనం చేస్తూ వాటి ఆధారంగా మార్పు చేర్పులు చేయాలి. భూమి అంశాల్లో ఎప్పుడు తొందరపడద్దు. అంటే తొందరగా చేయాలి, కానీ తొందరగా చేయాలనే ఆతురతతో తప్పులు జరగకూడదు. బూరికాళ్ళ ప్రక్షాళన జరిగింది, ఇప్పుడు అట్లా జరగకుండా ఉండాలనే మా ప్రయత్నం అంతా. సో భూ సమస్యలు మీరు నేరుగా ఫీల్డ్కి వెళ్ళి చూశారు. లోక్ అదాలత్ని ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా సర్వే చేశారు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని తీసుకెళ్లారు. ప్రజా భాగస్వామ్యం కావాలని మీరు అంటున్నారు. ఇప్పుడు మీకు అవకాశం కూడా వచ్చింది ధరణి కమిటీ ద్వారా, కానీ ఇప్పుడు వచ్చే కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేయడానికి, మీ సలహాలు సూచనలు అమలు చేయడానికి కూడా అవకాశం వచ్చింది. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఈ యొక్క కొత్తగా వచ్చే చట్టంలో ఉండబోతుందా? తప్పకుండా. ఉద్దేశం కూడా అదే. ఒకవేళ ఇప్పుడున్న సమస్యలకి కనుక కొత్త చట్టం పరిష్కారం చూపకపోతే కొత్త చట్టమే అవసరం లేదు. ఈ చట్టం ఎందుకు పరిష్కారం చూపుతుందంటే మీకు ప్రధానంగా ఒక 4-5 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాం. ఈ చట్టంలో అన్నిటికంటే కీలకం ఏంటంటే
ధరణిలో ఏవైతే తప్పులు ఉన్నాయో, ధరణి అంటే ఆర్ఓఆర్ రికార్డ్, నాకు ఆర్ఓఆర్ రికార్డుకి పెట్టుకున్న పేరు ధరణి, రేపొద్దున అదే ఆర్ఓఆర్ రికార్డుకి ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. ఒకప్పుడు వెబ్లాండ్ అని ఉండేది, ఆ తర్వాత మా భూమి అని ఉండేది, ఆ తర్వాత ధరణి అయింది, రేపొద్దున ఇంకొక పేరు ఇంకో ప్రభుత్వం పెట్టొచ్చు. కానీ అది మొత్తంగా హక్కుల రికార్డు. ఈ రోజున ఈ ధరణి హక్కుల రికార్డులో ఉన్న తప్పొప్పుల సవరణకి చట్టంలో ఇక్కడ మార్గమే లేదు. ఈ రోజున గడిచిన 4 సంవత్సరాలుగా ఏవైతే తప్పుల సవరణ జరుగుతుందో దానికి చట్టబద్ధతే లేదు. దాని మీద గౌరవ హైకోర్టులో వాద్యం నడుస్తుంది, ప్రజా ప్రయోజన వాద్యం. అది వేసింది మళ్ళీ ఎవరో కాదు, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి ఆరే ఆ కేసు వేశారు. దాంట్లో ఏముంది, దాంట్లో ఈ చట్టంలో ఎక్కడ సవరణకు అవకాశం లేనప్పుడు ఇల్లీగల్ కదా, ఎట్లా చేస్తున్నారు, చట్టంలో గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉండాలని చెప్పారు. ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంటే ఈ రోజున ధరణిలో ఉన్న తప్పప్పుల సవరణకు కానీ, ధరణికి ఎక్కని వాటికి ఎక్కించడానికి కానీ ఈ చట్టంలో ఒక నియమం ఉంది. సెక్షన్ 4లో అదే మాట్లాడుతుంది. ఏదైతే ఇప్పుడు సర్క్యులర్ ఇప్పటికీ అమల్లోకి వచ్చిందో ఆ సర్క్యులర్లో ఉన్న ప్రొసీజర్ ప్రకారం చట్టబద్ధంగా ధరణి సవరణ చేయడానికి అవకాశం ఉంటుంది. 2, రేపొద్దున ధరణి స్థానంలో భూములను రీసర్వే చేసి కొత్త ఆర్ఓఆర్ రూపొందించడానికి చట్టం అవకాశం ఇస్తారు. అది ఇంతకుముందు చట్టంలో లేదు. మరి సర్వే జరగడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల ఏం చేయాలి? సవరణలు చేయటమేమో తాత్కాలిక, ఫస్ట్ ఎయిడ్ లాంటిది, రేపొద్దున సర్వేకి పోవటమో ఆపరేషన్ లాంటిది. కానీ ఈ మధ్యకాలంలో ఇంకేమైనా అవకాశం ఉందని ఆలోచన చేసినప్పుడే టెంపరీ భూధార్ కార్డు ఇవ్వండి అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. టెంపరీ భూధార్ కార్డు ఎప్పుడు ఇస్తారు అంటే ఉన్న భూమి రికార్డుని అధ్యయనం చేసి 2014లో ఏముంది, ఇప్పుడు ఏముంది, పాత రికార్డు ఏం చెప్తుంది, అన్నీ బాగుంటే రైతుకి ఇప్పుడున్న పాస్ పుస్తకంతో పాటుగా ఒక టెంపరీ భూధార్ కార్డు వస్తుంది. అది వచ్చిందంటే అర్థమైంది, సమస్యలు పరిష్కారం అయినట్టు కింద లెక్క. ఈ 3 విధానాల ద్వారా ఇప్పుడున్న ధరణి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇక ఒకసారి రికార్డు ఉన్నాక దాని మీద జరిగే మ్యూటేషన్స్ కానీ రిజిస్ట్రేషన్ ఏవైతే ఉంటాయో దాని మీద ఇది ఒక అప్పీల్ యంత్రాంగం ఉంటుంది. దీంట్లో అప్పీలు రివిజన్ ఉంటుంది. కలెక్టర్కి కానీ అడిషనల్ కలెక్టర్ కానీ అప్పీలు, CCLAకి సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు, గవర్నమెంట్లో రివిజన్ అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 9 లక్షల మంది చిన్న సన్నకారు రైతుల సాదాబైనామా క్రమబద్ధీకరణకి ఈ చట్టంలో నియమం పెట్టాం. ఆ దరఖాస్తులకు ఇప్పుడు మోక్షం కలుగుతుంది. అలా అర్హత ఉన్న వాళ్ళందరికీ చేస్తారు, అర్హత లేదు జన్యు కాకపోతే రిజెక్ట్ అయిపోతాయి. దానికి ఇందులో ఒక మార్గం ఏర్పడింది. దీంతో పాటుగా భూముల రీసర్వే పోవడానికి ఇందులో అవకాశం ఇచ్చాం. పర్మనెంట్ భూదారు ఇవ్వాలని చెప్తున్నాం. పర్మనెంట్ భూదారు ఇవ్వాలి అంటే రీసర్వేకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలోనే మొదటిసారి, బహుశా దేశంలోనే మొదటిసారిగా ఆబాదీ భూములకి కూడా ఆర్ఓఆర్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చింది, డబ్బులు సిద్ధంగా ఉన్నాయి. గ్రామాలలో సర్వే చేస్తే వ్యవసాయ భూములకు ఎట్లా రికార్డు ఉందో రేపొద్దున ఇంటి స్థలాలకు కూడా రికార్డు తయారైతే కొన్ని వేల గ్రామాలలో ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. చాలా మంది ఇంట్లకు అసలు వాళ్ళకి ఇంటికంటూ ఒక గుర్తింపు లేదు, హక్కు లేదు. ఏమైనా ఒక ఏదో పన్ను సంబంధించింది తప్ప ఇల్లు అమ్మడానికి కానీ వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ భూములకు పట్టాలు ఉన్నట్టు ఇంటికైతే లేదు. అది ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇచ్చే దానివల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? మన రాష్ట్రంలో దాదాపుగా 11,000 రెవెన్యూ గ్రామాలు. ఏ రెవెన్యూ గ్రామం మీరు పట్టణం చూసుకున్నా మధ్యలో ఒక మార్కింగ్ ఉంటుంది, ఏ నెంబరు లేకుండా. అదేంది? ఆబాది, ఇంటి స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం. అంటే ప్రభుత్వందేనా? నిన్న మొన్నటి దాకా ఆబాది అంటే మొత్తం భూమి ప్రభుత్వం అనే లెక్క. మొన్న గౌరవ హైకోర్టు తీర్పులు ఇచ్చుకుంటూ ఎవరికన్నా అక్కడ ఇంటి స్థలం ఉంటుంది అని అమ్ముకునే అవకాశం ఇవ్వాలి. గ్రామ కంఠం లేదా ఆబాది అంటే ప్రభుత్వ భూమి అని కాదు, నివాసానికి కేటాయించబడ్డ ప్రాంతం అని ఈ మధ్యలో హైకోర్టులు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం దృష్టిలో ఆబాది అంటే ప్రభుత్వ భూమి, పంచాయతీల నిర్వహణలో ఉన్న ప్రభుత్వ భూమి కింద లెక్క. కానీ ఇప్పుడు మనం ఈ ఆబాది సర్వే చేస్తే తప్పకుండా వాళ్ళందరికీ ప్రాపర్టీ కార్డు, కొత్త పాస్ పుస్తకం వస్తుంది. అది రావటం వల్ల భూ యజమానికి, అంటే ఇంటి స్థలం ఉన్న యజమానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా ప్లానింగ్ చేయడానికి కానీ ట్యాక్స్ కలెక్షన్ కానీ చాలా సులభం అవుతుంది. ఒక అంతర్జాతీయ ఆర్థికవేత్త ఒక మాట అంటాడు భారతదేశం గురించి, ఏంటంటే భారతదేశంలో అందరికీ ఆస్తులు ఉన్నాయి కానీ అవి సంపదగా మారట్లేదు కాబట్టి పేదరికంలో ఉన్నారని. అని మనం అర్థం చేసుకోవాలి. ఆస్తి సంపదగా మారకపోవటం వల్ల పేదరికంలో ఉన్నారు అని. మీకు అరెకరం పొలం ఉంది, పట్టదారు పాస్ పుస్తకం లేదు. పాస్బుక్ ఉంటే బెనిఫిట్ ఏంటి, లేకపోతే బెనిఫిట్ మీరు ఆలోచించండి. మీకు పాస్బుక్ ఉంటే అవసరం ఉంటే అమ్ముకుంటారు, బ్యాంకులో కుదరబెట్టుకోవడానికి ఉంటుంది. అది ఉందంటే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్లు వస్తాయి. ఆర్థికంగా ఎంత లేదన్నా ఒక సంవత్సరానికి ఎకర పొలం ఉంటే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు మేలు పొందొచ్చు. అదే భూమికి ఏ కాగితం లేకపోతే. ఇప్పుడు ఇంటి స్థలాల పరిస్థితి అదే. కొన్ని లక్షల మందికి ఇంటి స్థలాలు ఉన్నాయి, రికార్డు లేదు. వాళ్ళకి గనక మనం కాగితం ఇస్తే చాలు. మేము కొత్తగా భూమి ఇవ్వట్లా, కొత్తగా గుంట భూమి సెంటు భూమి ఇవ్వట్లా, కాగితం ఇస్తున్నాం. కాగితం ఇవ్వగానే ఏం జరుగుతుంది? ఫస్ట్ గుర్తింపు ధైర్యం వస్తుంది. రేపొద్దున గిఫ్టో పార్టీషనో ఇంకేదో చేయాలంటే ధైర్యంగా చేసుకోవడానికి ఉంటుంది. అవసరానికి అమ్ముకోవాలంటే పోయి అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అవుతుంది. నేను బ్యాంకులో కుదవ పెడితే 10,000 20,000 అప్పు పుడుతుంది. ఇది జరిగితే
రేపొద్దున ఈ కొత్త 6 చట్టం కింద ఆబాది భూముల సర్వే జరిగి ఈ ఆబాది భూములకు కూడా హక్కులు ఇచ్చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయల సంపద గ్రామాలలో తయారైన కింద లెక్క, ఆస్తి సంపదగా మారుతుంది. తెలంగాణ ఒక రిమార్కబుల్, ఈ రోజున ఆర్థికంగా ప్రగతి సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అది ఎట్లా చేస్తారనడానికి ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ కలిసి డ్రోన్ల ద్వారా ఆబాదీలను సర్వే చేసి పటాలు తయారవుతాయి. బయట ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం కాకుండా సర్వే ఆఫ్ ఇండియానే కొలుస్తుంది. ఆ వచ్చిన పటాల ఆధారంగా రెవెన్యూ శాఖ వాళ్ళకు పాస్బుక్ ఇవ్వటమో, ఆస్తి లేకపోతే ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆధార్ తరహా భూములకు కూడా భూధార్, అలాగే ఎందుకంటే ఇప్పటివరకు వ్యక్తులకు ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉంది, ఇక భూములకు కూడా సర్వే నెంబర్తో పాటు ఆ భూమికి సంబంధించిన ఒక నెంబరు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది కూడా ఒక కీలకమైన పరిణామం, చాలా ఉపయోగం. ఈ రోజున మీరు నా ఆఫీస్కి రావాలంటే మీరు ఎవరిని అడ్రస్ అడగలే, గూగుల్లో నా లొకేషన్ చూసుకున్నారు, అది డైరెక్షన్ కొట్టగానే మిమ్మల్ని నా ఆఫీస్ గేట్ ముందు దాకా తీసుకొస్తాను. నేను ఇప్పుడు నా ఊరు ఉంది, నేను వరంగల్ జిల్లా వాడిని. నా వరంగల్ జిల్లాలో మా ఊర్లో అయ్యగారిపల్లి అని మా గ్రామంలో సర్వే నెంబరు 3 అని చెప్తా. సర్వే నెంబర్ 3లో నాకు 2 ఎకరాల పొలం ఉంది అని చెప్తా. నేను పోయి చూపిస్తే ఇది నా పొలం, నేను చూపిస్తా. సర్వేని కొలవంటే సార్ ఇది కొంచెం జరిగింది, ఇక్కడ దాకా ఇది సర్వే నెంబర్ 3 అంటాడు. ఇంకొక పైన వస్తే కాదు ఈ సర్వే నెంబర్ ఇది 3 కాదు సార్, అది సర్వే నెంబర్ 3, మీరు తప్పుగా 4లో ఉన్నాడు అంటాడు. ఇంత గందరగోళాలు ఉన్నాయి. ఎందుకు ఉంటుందంటే ఈరోజు మన ల్యాండ్కి ఐడెంటిటీ ఏంటి? ఒక ల్యాండ్ ఐడెంటిటీ అంటే దాని సబ్ డివిజన్ నంబరు, సర్వే నంబరు, రెవెన్యూ గ్రామము, మండలము, జిల్లా, ఇవన్నీ చెప్పితే దాని ఐడెంటిటీ. పోనీ తీరా అవన్నీ చెప్తే కూడా దాని బౌండరీ మనం ఎగ్జాక్ట్గా గుర్తుపట్టగలుగుతామా? లేదు. పోనీ ఆ నెంబర్ ఆ ఊళ్ళో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదా అంటే అదే నెంబర్ ప్రతి ఊళ్ళో ఉంటుంది. ఒకసారి 2 పక్కపక్క రెవెన్యూ గ్రామాల్లో ఇది సర్వే నెంబర్ 4, ఇది 4 పక్కపక్కన వచ్చింది అనుకోండి, ఇది ఇళ్ళదో అన్నది కూడా అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే భారతదేశంలో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి, అది యూనిక్. ఇంకా ఆ నెంబరు, ఆ కమతానికి ఉన్న నెంబరు దేశంలో ఇంకెక్కడ ఉండకూడదు. దీనివల్ల ఏం జరుగుతుంది? ల్యాండ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ భూమికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ సమాచారం ఉన్నా ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. ఇప్పుడు కోర్టులో కేసు వేసినాం అనుకో, ఇప్పుడు మనం ఎట్లయితే అన్ని చోట్ల మన ఆధార్ నెంబర్ అడుగుతున్నారో, రేపు పొద్దున అన్ని చోట్ల భూధార్ నెంబర్ అడుగుతారు. కోర్టులో కేసు వేసినప్పుడు నీ భూమి భూధార్ నెంబర్ అని అడుగుతారు. బ్యాంకులో కుదరబెడితే భూధార్ నెంబర్ అడుగుతారు. రైతు భరోసానో లేకపోతే ఇంకేదైనా రుణమాఫీ కోసం పోయినప్పుడు మీ భూధార్ నెంబర్ అడుగుతారు. ఇంకోటి పోయిన భూధార్ నెంబర్ అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది? ఆ భూమికి సంబంధించిన పూర్తి సమాచారం ఒక క్లిక్ ఆఫ్ బటన్లో వస్తుంది. ఒక బటన్ నొక్కగానే ఆ నెంబర్ చెప్పగానే దాని పూర్తి చరిత్ర కనపడుతుంది. ఆ కొనుక్కునే వాడికి కానీ భూమి ఉన్నవాడికి కానీ చాలా సులభం అవుతుంది. ఇది జరగాలి అంటే సర్వే జరగాలి, కానీ సర్వే చేయకుండా కూడా ఒక టెంపరీ భూధార్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ఈ చట్టం ఏమంటుందంటే ముందు రికార్డు పరిశీలించి టెంపరీ భూధార్ ఇవ్వండి, సర్వే చేసి పర్మనెంట్ భూధార్ ఇవ్వండి అంటుంది. ఈ టెంపరీ భూధార్ అంటే మరొకసారి భూరికళ్ళ ప్రక్షాళన జరిగినట్టు, పర్మనెంట్ భూధార్ వస్తే సర్వే జరిగినట్టు. అంటే ప్రభుత్వాన్ని భూరికాళ్ళ ప్రక్షాళన చేయటము, సర్వే చేయటము ఒక ఒత్తిడి పెట్టినట్టు ఈ చట్టం వస్తే. మనందరం కోరుకోవాలి చట్టం రావాలని. ఈ చట్టం వస్తే ఏమవుతుంది? ప్రభుత్వం మీద బాధ్యత పెరుగుతుంది. ఇప్పటిదాకా సర్వే చేయాలని ఎక్కడుంది? ఏ రూల్ ఉంది? ఏ రూల్ లేదు. ప్రభుత్వాన్ని మనం ఎట్లా అడుగుతాం? ప్రాక్టీసే కదా. ఒక్కసారి ఈ చట్టం కనుక అయితే అప్పుడు మనం అడగొచ్చు, పలానా రూల్ ప్రకారం మీరు టెంపరీ భూధార్ ఇవ్వండి, పలానా రూల్ ప్రకారం మీరు సర్వే చేసి పర్మనెంట్ భూధార్ ఇవ్వండి అని అడిగితే రైతులకు కొంత ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో భూ సర్వే గురించి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. బ్రిటిష్ కాలం నాటి సర్వే తర్వాత మళ్ళీ ఎప్పుడు జరగలేదు. భూ సర్వే జరుగుతూనే కొత్తగా వచ్చే చట్టాలు సక్రమంగా అమలవుతాయి, పూర్తి స్థాయిలో ఒక చట్టబద్ధత ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుందని చెప్పారు. భూ సర్వే అనేది ఎట్లా చేయాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ముందున్న సాధ్యాలు ఏంటి? అసలు చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? ఇప్పుడు మన ముందు చాలా అనుభవాలు ఉన్నాయి భూముల సర్వేది. 2005-06లో నిజామాబాద్లో జరిగిన భూభారతి ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన భూముల సర్వే కావచ్చు, కర్ణాటక చేస్తున్న సర్వే కావచ్చు, గుజరాత్లో జరిగిపోయిన సర్వే కావచ్చు, మహారాష్ట్ర, రాజస్థాను, బీహారు, ఒరిస్సా, ఇన్ని రాష్ట్రాలలో భూముల సర్వే అనుభవాలు ఉన్నాయి. ఈ రోజున ఉన్న పరిజ్ఞానాన్ని ప్రకారం, ఈ రోజున టెక్నాలజీని కనుక మనం వినియోగించుకుంటే 1 సంవత్సరంలో సర్వే చేయొచ్చు, మొత్తం భూములు సర్వే చేయొచ్చు. కానీ దాన్ని సెటిల్మెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ భూమి ఎవరిది అనే నిర్ధారణ చేయడానికి కొంత టైం పడుతుంది. ఎంతైనా ఒక 2 నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణలో ఉన్న అన్ని భూ కమతాలని, ఇంటి స్థలాలను కూడా సర్వే చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సర్వే ఆఫ్ ఇండియానే చెప్పింది. సర్వే ఆఫ్ ఇండియా చెప్పిన మాట ఏంటంటే మేము పటాలను తయారు చేయమంటే 6 నెలలనే తయారు చేసిస్తాం, 6 monthsలో తెలంగాణ మొత్తం సర్వే చేస్తాము. దాని మీద సెటిల్మెంట్ రికార్డు కొంత టైం పడుతుంది. కానీ ఎంతైనా సరే ఒక 3 ఏళ్ల కాల వ్యవధిలో ఒక 800 కోట్ల నుంచి 1000 కోట్ల అంచనా వ్యయంతో ఇంటి స్థలాలని, వ్యవసాయ భూములు సర్వే చేయొచ్చు. అందులో కీలకం ఏంటంటే రైతుల్ని భాగస్వాములు చేయటము. అందులో ఎందుకు భాగస్వాములు చేయాలంటే ఇప్పుడు పరిజ్ఞానం పెరిగినా కొద్దీ అక్యురసీ పెరుగుతుంది. అక్యురసీ పెరిగినా కొద్దీ
పాత పుస్తకం నాకు 4 ఎకరాలని చెప్తే ఇప్పుడు గుంట 2 గుంటలు అటు ఇటు కావచ్చు. ఓకే. బౌండరీ మారదు. ఆ బౌండరీలో ఉన్న విస్తీర్ణాలలో తక్కువ ఎక్కువలు చూపించవచ్చు. అది రైతుల్ని కన్విన్స్ చేయగలగాలి. రెండోది, సర్వే చేస్తున్న వచ్చినప్పుడు వివాదాలను వెంటనే పరిష్కారం చేయడానికి ట్రిబ్యునల్ పెట్టడము, ఒక యంత్రాంగం పెట్టి పరిష్కారం చేయగలిగితే, ఇది ఎట్లా అంటే ఆపరేషన్ చేస్తేనే తగ్గే రోగం లాంటిది. ఆపరేషన్ చేయాల్సిందే. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ముందు పేషెంట్ని ప్రిపేర్ చేయాలి, ఆపరేషన్ సరిగ్గా జరగాలి, ఆపరేషన్ చేసి వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ని ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలి. సర్వే అంతే. ప్రిపేర్ చేయడం అంటే ఏంది? ఇప్పుడు ఉన్న రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసుకోవాలి, గ్రామాలలో సర్వే టీంలను పెట్టుకోవాలి, రైతులు కొంత ఎంపవర్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, సర్వే చేయాలి. సర్వే చేసినప్పుడు వచ్చే సమస్యలని వెంటనే పరిష్కారం చేయడానికి యంత్రాంగం పెట్టుకుంటే, ఒక 3 ఏళ్ళు కనుక గట్టిగా మనం తిప్పలు పడితే, రాజకీయ సంకల్పం గట్టిగా ఉంటే, ఇది కనుక చేయగలిగితే కొన్ని వేల కోట్ల రూపాయల బెనిఫిట్ వస్తుంది. 800 కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల కోట్ల రూపాయల బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే వివాదాలు తగ్గుతాయి, ఆస్తికి అంత క్లియర్ రికార్డు ఉంది కాబట్టి పెట్టుబడులు పెరుగుతాయి, అటు అంతర్జాతీయ పెట్టుబడులు కూడా పెరుగుతాయి, రైతుకు మేలు జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టే చెప్తున్నారు. ఒకసారి ఈ రికార్డు ప్రక్షాళన జరిగిపోతే రాబోయే రోజులలో భూముల సర్వే చేయాలనే ఆలోచనే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఆ మాట మాట్లాడడం విన్నాను. ఆశిస్తున్న ల్యాండ్ మీద పనిచేసే వ్యక్తిగా ఎప్పటికైనా తెలంగాణలో రీసర్వే జరగాలని బలంగా కోరుకుంటున్నాను. సో పోర్టల్ నిర్వహణ, ధరణి విషయంలో మాత్రం పోర్టల్ నిర్వహణ వేరే కంపెనీకి ఇచ్చారు, ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. రైతులకు సంబంధించిన ఈ కొన్ని లక్షలకు సంబంధించిన విషయ ప్రైవసీ అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల పాలైపోయింది, మొత్తం వివాదాస్పదమైంది, చాలామంది కూడా వెళ్ళిపోయిందని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే కొత్తగా వచ్చే ఈ చట్టంలో ప్రభుత్వ పరిధిలో ఉండబోతుందా, లేకపోతే ఈ వివరాలన్నీ కూడా ఏమైనా మార్చే ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వ చేతులు ఉంటాయి, లేకపోతే ఇది కూడా ప్రైవేట్కి ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఎప్పుడైనా సరే రెవెన్యూ రికార్డులు అనేటి ప్రభుత్వ రికార్డులు, దాని మీద ప్రభుత్వ నిర్వహణలో ఉంటాయి. కావాలంటే సాఫ్ట్వేర్ ప్రిపరేషన్కి వాటి మీద కొంత అవుట్సోర్స్ తీసుకున్నది. కానీ ఎప్పుడైనా ఎన్ఐసీనో ఇంకెవరి చేతిలోనో ఉంది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో దాన్ని మొత్తంగా ఆ సాఫ్ట్వేర్ నిర్వహణ, దాని మెయింటెనెన్స్ అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీ చేతికి వెళ్ళింది. ఆ కంపెనీ వేరే దేశం కంపెనీ చేతికి వెళ్ళిపోయిందని గౌరవ ముఖ్యమంత్రిగా చాలాసార్లు చెప్పారు. ఇండియన్ కంపెనీకి ఇస్తే అది ఒక సింగపూర్ కంపెనీకి, అక్కడి నుంచి ఒక ఫిలిపిన్ కంపెనీకి వెళ్ళిపోయింది. ఈ డేటా అంతా వాళ్ళకి యాక్సెస్ ఉంది, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి, రైట్ టు ప్రైవసీ ఇబ్బంది అవుతుంది. రెండోది, వాళ్ళు బ్యాక్ ఎండ్ పోయి డేటా మారిస్తే మనం ఏం చేయగలుగుతాం? ఇవన్నీ నేను వాళ్ళ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వారు చాలా సందర్భాలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది, కమిటీ కూడా ఒక అభిప్రాయం పడింది. ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ నిర్వహణ ఎప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండాలి కాబట్టి ఈ మెయింటెనెన్స్ని మార్చండి అనే ఒక సూచన మేరకు ఆఫీసర్స్ కమిటీ వేసుకున్నారు. ఇప్పటికే ఒక 3-4 సీనియర్ అధికారులతోటి మళ్ళీ సపరేట్గా ఒక కమిటీ ఫామ్ అయింది. ఎందుకంటే అది డబ్బుతో కూడుకున్న పని. మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్ అంటే కొత్త ఏజెన్సీని కూడా గుర్తించాలి. అది ఎన్ఐసికి ఇస్తారా, సిజీజీకి ఇస్తారా, ఇంకో సంస్థకి ఇస్తారా, లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇస్తారా అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ఈ కంపెనీకి ఉన్న కాంట్రాక్ట్ అక్టోబర్తో ముగుస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ తోటి ఇప్పుడున్న కంపెనీ కాంట్రాక్ట్ అయిపోతుంది. సో దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతుంది. నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, రెవెన్యూ రికార్డులు అనేవి చాలా కీలకమైన రికార్డులు కాబట్టి వాటి సేఫ్టీ, అవి ట్యాంపర్ కాకుండా చూడటం అనేది ప్రభుత్వ బాధ్యత. రాబోయే రోజులలో ఈ కమిటీ తీసుకుపోయే నిర్ణయం సాఫ్ట్వేర్ నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూస్తుంది అనేది కోరుకుంటున్నాను. సో అప్లీట్ వ్యవస్థ దాదాపు చాలామంది లక్షల మంది చాలా కూడా కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆర్టీఓ కానీ, ఇక్కడ తహసీల్దార్ తప్పు చేసినా కానీ మళ్ళీ డైరెక్ట్ ఒక రైతు సామాన్యుడు కూడా CCLA దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ యొక్క కొత్త చట్టంతో సామాన్యుడికి స్థానిక పరిధిలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా. ఒక 3 అంశాల మీద దృష్టికి తీసుకొస్తా ఎందుకు అవుతుంది అంటానికి. ఈరోజు ఉన్న చట్ట ప్రకారము 2020లో ఉన్న 6వ చట్ట ప్రకారము ఏ సమస్య పరిష్కారానికైనా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కోర్టు మెట్లు ఎక్కటం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. లాయర్ని పెట్టుకోవాలి, కోర్టు ఫీజులు ఉంటాయి, 10 సార్లు తిరగాలి, కోర్టులో కొన్ని వేల కేసులు పేరుకుపోయి ఉన్నాయి, కాలయాపన కూడా జరుగుతుంది. ఒకప్పుడు రెవెన్యూ రికార్డుల సవరణ రెవెన్యూ అధికారులే చేసేవాళ్ళు. లెక్క ప్రకారం ఏంటి, యాజమాన్య హక్కుల వివాదం, ఓనర్షిప్ డిస్ప్యూట్ వస్తేనో, భాగ పంపకాల వివాదాలు వస్తేనో, వారసత్వ భూముల పంచాయతీలు వస్తే కోర్టుకు పోవాలి. కానీ రెవెన్యూ రికార్డుల తప్పులు ఉంటే రెవెన్యూ వాళ్ళే కదా సరి చేయాల్సింది, కోర్టుకి ఎందుకు ఎక్కాలి? రికార్డు రాసేదే గవర్నమెంట్ రికార్డుల తప్పులు ఉంటే నేను కోర్టుకు వెళ్ళటం ఏంటి? అది సరైన చర్య కాదు. అట్లా ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణలో ఉంది. రికార్డు తప్పులు ఉంటే కూడా కోర్టుకు పోమని చెప్పటం ఇక్కడ లేదు. ఈ చట్టం ఏమంటుందంటే 3 రకాల వెసులుబాట్లు ఉన్నాయి ఈ చట్ట ప్రకారం కోర్టుకు వెళ్లకుండా పరిష్కారానికి. ఒకటి, ఈ రోజున ఏదైతే ధరణి 6వ రికార్డుల తప్పులు ఉన్నాయో వాటిని సవరించడం కోసం ఇప్పుడు ఏదైతే సర్క్యులర్ అమల్లో ఉందో, తహసీల్దార్ దగ్గర నుంచి CCLA దాకా అధికారాల వికేంద్రీకరణ చేసి సమస్యల పరిష్కారం చేస్తున్నారు, అది కొనసాగుతుంది. ఇప్పుడు చాలా వరకు కింద స్థాయిలోనే
పరిష్కారం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకొన్ని అధికారాలు కూడా కింది స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆర్ఓఆర్ అనేది ఒకసారి రికార్డు కాదు కదా, ఎప్పటికప్పుడు మ్యూటేషన్ జరిగినప్పుడు కనుక అభ్యంతరాలు ఉంటే దాని మీద ఒక అప్పీల్ వ్యవస్థ ఈ చట్టంలో ఉంది. జాయింట్ కలెక్టర్కి కానీ అడిషనల్ కలెక్టర్కి కానీ ఆ పైన సీసీఎల్కి కానీ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది రెండోది. మూడోది, భూదార్ కార్డు ఇచ్చేటప్పుడు, టెంపరీ భూదారు ఇచ్చేటప్పుడు అధికారులే గ్రామానికి పోతారు, రికార్డ్ వెరిఫికేషన్ కాబట్టి గ్రామ స్థాయిలోనే సమస్యలు ఉంటే టెంపరీ భూదార్ కార్డు ఇచ్చేటప్పుడు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ భూదారు ఇచ్చేటప్పుడు సర్వేకి పోయినప్పుడు మరికొన్ని సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులు ఉన్నప్పుడు ఒక జియో అమల్లో ఉండేది. బహుశా ఇట్లా ఆ జియో మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అదేంటంటే రెవెన్యూ కోర్టులు అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ ఇంకే అధికారి దగ్గర ఉన్న కేసులలో కనీసం సగం కేసులన్నా గ్రామాలలో రెవెన్యూ కోర్టులు పెట్టి పరిష్కరించాలి అనేది జియో. అది రావడానికి కారణం కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు. రేపు పొద్దున ఈ చట్టం వచ్చి ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ జియో ఉంటుంది కాబట్టి పేరుకు జాయింట్ కలెక్టర్ కోర్టుకు పోవాల్సి వచ్చినా జాయింట్ కలెక్టర్ కూడా గ్రామాలకు వచ్చి కోర్టు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ చట్ట పరిధిలో సాధ్యమైనంతగా గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో భూ రికార్డుల వివాదాలకి ఒక పరిష్కార మార్గం చూపే దిశగానే చట్టం ఉంటుంది. కానీ ఇక్కడ మనం అందరం ఒక అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అన్ని చట్టంలోనే ఉండవు. చట్టం అనేది బ్రాడర్ ఫ్రేమ్వర్క్. చట్టం తర్వాత రూల్స్ రావాలి, రూల్స్ వచ్చిన తర్వాత దాని కింద గైడ్లైన్స్ రావాలి, సర్క్యులర్స్ విధానాలు వస్తూ ఉంటాయి. కొన్ని మాత్రమే చట్టంలో పెడతాం, అంటే ఊరికూరికే మార్చుకునే అవసరం లేని బేసిక్ ఫ్రేమ్వర్కే చట్టంలో వస్తుంది, మిగతా అన్ని రూల్స్ వస్తాయి. ఒక ఉదాహరణకి ఏ పని ఎన్ని రోజులు చేయాలో ఈ చట్టం చెప్పదు, ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటది. దాని అర్థం ఏంది, ఎప్పటికైనా చేయొచ్చు కాదు. రేపు పొద్దున రూల్స్ వచ్చినప్పుడు మ్యూటేషన్ అంటే 30 రోజుల్లో చేయాలి, నోటీస్ అంటే వారం రోజులు టైం ఇవ్వాలి. ఈ పీరియడ్స్ అని ఎప్పుడు వస్తాయి, రూల్స్లో వస్తాయి. కొంతమంది కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే ఈ చట్టంలో ఎంతకాలం చేయాలని చెప్పలేదు కదా, అంటే కాలయాపన జరిగిపోతుందేమో ఒక అపోహలు కూడా వస్తాయి. అందుకే వాళ్ళందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇవి 4 అంశాలలో ఉంటాయి. అన్ని యాక్ట్ సమాధానం చెప్పదు. కొన్ని యాక్ట్లో ఉంటాయి, కొన్ని రూల్స్లో ఉంటాయి, కొన్ని గైడ్లైన్స్ సర్క్యులర్స్లో ఉంటాయి, కొన్ని మౌఖిక ఆదేశాలు. ఇన్ని లేయర్స్ దాటుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఫ్రేమ్వర్కే. ఒక్కసారి ఇది ఓకే అయితే అప్పుడు మళ్ళీ రూల్స్ తయారు చేసేటప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే యాక్ట్ తయారు చేయడానికి ఎట్లయితే ప్రజలకు పంపారో రూల్స్ కూడా అట్లనే రూపొందించి మళ్ళీ ఒక్కసారి ప్రజలు చర్చ పెడితే అవి కూడా చాలా మంచి రూల్స్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో గతంలో రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినా, వ్యవసాయ సంబంధించిన సమస్యలు వచ్చినా తహసీల్దార్ వ్యవస్థ వరకు ఆగిపోయి ఉండే పరిస్థితి ఉన్నది. అయితే ఈ యొక్క బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత వీఆర్ఏ వ్యవస్థ తీసేసింది. డైరెక్ట్ రైతులు సామాన్యులుగా జిల్లా స్థాయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి, కోర్టుకి ఎక్కాల్సిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు గ్రామ స్థాయిలో స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే పాత వ్యవస్థ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకే వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది? అంటే గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో, ఈ చట్టాన్ని ఈ ముసాయిదాన్ని ప్రస్తావన చేసుకుంటూ గ్రామంలో రెవెన్యూ అధికారి ఉండాలా వద్దా మీరే చెప్పండి అని అడిగాడు. సభ్యులను అడిగాడు, ప్రజలకు కూడా ఆ చర్చ లేవనెత్తాడు. ప్రజలు చెప్పాలి ఇప్పుడు గ్రామ స్థాయిలో సిబ్బంది ఉండాలా లేదా. నా అభిప్రాయం అనిపించి వస్తే మీకు 2 అంశాలు గుర్తు చేస్తా. 2014లో ప్రజలందరినీ సంప్రదిస్తూ భూమి మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఒక కీలకమైన అంశం చాలామంది చెప్పిన మాట, ఎక్కువగా చెప్పిన మాట, సమస్యల పరిష్కారం కావాలంటే గ్రామంలోనే రెవెన్యూ అధికారి ఉండాలి, ఆయన గ్రామంలోనే నివాసం ఉండాలి, ఆయనకు ట్రైనింగ్ ఉండాలి, ఆయన తప్పు చేస్తే సరిదిద్దే మెకానిజం ఉండాలి అని గ్రామాల్లో ప్రజలు కోరుకున్నారు. తర్వాత కూడా ఎప్పుడైతే ఈ వీఆర్ఏ సిస్టమ్ రద్దయిన తర్వాత కూడా నేను పలు దఫాలుగా చెప్పిన మాట ఏంటంటే భూ సమస్యల పరిష్కారం కావాలి అంటే మన దేశంలో మన రాష్ట్రంలో ఎంత కంప్యూటరీకరణ జరిగినా, ఎంత టెక్నాలజీ పెరిగినా కింద స్థాయిలో భూ పరిపాలన చూసే సిబ్బంది లేకపోతే కనుక కష్టమవుతుందని. మీరు వాళ్ళకి ఏ పేరు పెడతారు, పాతోళ్ళని కొత్తగా తిరిగి తెచ్చుకుంటారా, కొత్తోళ్ళనే మళ్ళీ తెచ్చుకుంటారా, ఇంకేమైనా చేస్తారా, వాళ్ళకి ఏ డిసిజన్ తెచ్చుకుంటారు, ఏమైనా చేయండి. కానీ ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో రాబోయే ఇంకా 10 ఏళ్ల వరకు కూడా గ్రామ స్థాయిలో భూ పరిపాలన చూసే వ్యక్తి లేకపోతే రైతాంగానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేస్తుందని అనుకుంటున్నా. మంత్రి గారు ఆ ప్రశ్నలు లేవనెత్తడం కూడా కారణం అదే. విస్తృత ప్రజాభిప్రాయం కనుక గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాలని వస్తే ప్రభుత్వం తప్పనిసరిగా ఏదో ఒక రూపకంగా రెవెన్యూ ఆఫీస్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో అధ్యయనం చాలా ముఖ్యం. మీ యొక్క అనుభవం ఉన్నది, అలాగే మీ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో ఈ అధ్యయనం ప్రక్రియ ఎట్లా సాగింది, ఎక్కడి నుండి రిఫరెన్స్ తీసుకున్నారు? ఎందుకంటే పక్క రాష్ట్రాల అమలు విధానం సక్సెస్ఫుల్ అయిన కొన్ని ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్ చట్టాలు ఉంటాయి, కొంతమంది ఉంటాయి కదా. ఎన్ని రాష్ట్రాల నుండి తీసుకున్నారు సార్? అధ్యయనం మొత్తం ఎట్లా సాగింది? అంటే 2, ఒకటి కమిటీ సిఫార్సు సంబంధించి ఒక అంశం అయితే చట్టం తయారీ ఇంకొక అంశం. ధరణి కమిటీగా మేము దాదాపు 15-20 సమావేశాలు జరిగినాయి, అన్ని శాఖలతోటి చర్చించటము. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కోణం నుంచి అనుభవం ఉన్న వాళ్ళు, 2 అధికారులు కావచ్చు, కోదండరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, మాకున్న భిన్నమైన
బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, మాకున్న అనుభవాల ఆధారంగా కొంత సూచన చేయడానికి అవకాశం ఏర్పడింది. అదొక అంచె అయితే, రెండోది చట్టం తయారీ. ROR చట్టం చేసేటప్పుడు ఈ ROR చట్టం ఏదైతే తెస్తున్నామో, ఈరోజు మనం కొత్తగా ROR చట్టం తీసుకురావట్లేదు దేశంలో. అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా చాలా ROR చట్టాలు ఉన్నాయి. మేమేం చేశామంటే ఈ చట్టం రూపంలో కూర్చున్న వాళ్ళందరం కూడా 1936 నుంచి ఇప్పటిదాకా ఉన్న గత 4 ROR చట్టాల్లో ఏముంది, వాటి అమలు అనుభవాలు ఏమున్నాయి అనేది పరిగణలోకి తీసుకున్నాం. దాంతోపాటుగా పక్క రాష్ట్రాలలో ROR చట్టాలు అమలు ఏమున్నాయి అంటే మన అవసరాలు మన పరిస్థితులు వేరైనా అక్కడ ఏమున్నాయి చూడటం మనకు అవసరం. ఇప్పుడు భారత రాజ్యాంగం తయారు చేసినప్పుడు కూడా అన్ని చోట్లకెళ్ళి తెచ్చినాం. అంత మాత్రం యాజిటీస్గా తీసుకోలే కదా. భారతదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, అప్పటి అవసరాలకు అనుగుణంగా, రాబోయే అవసరాలకు అనుగుణంగా వాటిని మనం మలుచుకున్నాం. ఈ ROR చేసేటప్పుడు కూడా గత 4 ROR చట్టాలు, 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాలు, వాటి అమలు అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకున్నాం. నా ఆఫీస్లోనే ఉంటుంది పైన ఒక కట్ట తయారైంది. 18 రాష్ట్రాల ROR చట్టాలు, వాటి నియమాలను దగ్గర పెట్టుకొని ఎక్కడన్నా ఏమన్నా మంచి ఉందేమో, కొన్ని బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా మంచి బ్రహ్మాండమైన ROR చట్టం ఉంది. అట్లా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇది ఒక ముసాయిదా తయారైంది. ఇప్పుడు ఇదే అంతిమం కాదు. ఈ ముసాయిదాలో ఇంకేమన్నా మార్పు చేర్పులు ఎవరు చెప్పినా అది కనుక మంచి అయితే తీసుకుంటామని ఇంకా రెవెన్యూ మంత్రి గారే చెప్పారు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత కాకుండా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఇది మాకున్న అనుభవం ద్వారా, మాకున్న అవగాహన మేరకు, మేము చూసిన దాని ప్రకారము ఒక 20 సెక్షన్లతోటి 23 పేజీల ముసాయిదా ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. అది నిన్న మొన్న వరకు ఇంగ్లీష్లో ఉంది. నాకు తెలిసి నిన్న రాత్రి ఈరోజు తెలుగులో, ఉర్దూలో కూడా కాపీ తయారైంది, ట్రాన్స్లేషన్ అయిపోయింది. CCLA గారి వెబ్సైట్లోనే ఉంటుంది. ఈరోజు ఎవరు కావాలన్నా CCLA వెబ్సైట్కి వెళ్తే ఈ చట్టం యొక్క ముసాయిదా ఇంగ్లీష్లో, తెలుగులో, ఉర్దూలో ఉంది. చదవండి, అర్థం చేసుకోండి, అందులో నియమాలు ఏమైనా చూడండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్లయితే అందులో ఒక ఈమెయిల్ ID ఉంది, ఒక పోస్టల్ అడ్రస్ ఉంది. CCLA కార్యాలయానికి పోస్ట్ ద్వారా కానీ, అక్కడ ఇచ్చిన ఈమెయిల్ ID ద్వారా కానీ ప్రభుత్వానికి తెలియజేయచ్చు, ముసాయిదాలో మార్చడానికి అవకాశం ఉంటుంది. సో ముసాయిదాకు ఇప్పటికే మెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా అవకాశం ఇచ్చారు. మెయిల్ అంటే చాలామందికి ఇంటర్నెట్ ద్వారా పంపించడానికి ఈజీగా ఉంటుంది. మీకేమైనా ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందా? ఇలా ఉండాలి, ఈ విధానం ఉన్నాయి, గతంలో మాకు ఈ సమస్యలు వచ్చినాయి, మాకు చాలా ఇబ్బందులు పడ్డామనే ఫీడ్బ్యాక్ మీ దృష్టికి వచ్చింది? అంటే ఒకటి అధికారికంగా వచ్చి నా చేతికి ఇంకా రాదు, ఎందుకంటే CCLA కార్యాలయానికి వెళ్తుంది కాబట్టి. అన్నీ వచ్చిన తర్వాత నేను ఒకసారి నాకు ప్రభుత్వం చెప్తే మళ్ళీ అవి చూసి నేను సలహాలు కూడా చెప్తాను. కానీ నా వ్యక్తిగత హోదాలో నాకు చాలామంది పరిచయాలు ఉంటాయి కాబట్టి చాలామంది మాట్లాడారు ముసాయిదా గురించి. అందరూ ఒక మాట అన్నది ఏంటంటే చాలా వివరంగా ఉంది, దీంట్లోని కాంప్రహెన్సివ్గా వివరణాత్మకంగా ఉంది, అన్ని అంశాలు దీంట్లో వచ్చినాయని చెప్పారు. రెండో మాట ఏమన్నారంటే ఇందులో ఉన్న చాలా అంశాలు రైతుకి చాలా మేలు చేస్తున్న మాట చెప్పారు. ఇక మూడోది ఏంటంటే కొంత అర్థం చేసుకోవడం కూడా టైం పడుతుంది. ఈ భూదార్ అంటే ఏంటి, మరి ఆబాది భూములకు సర్వే అంటారు, ఎట్లా చేస్తారు, దీనివల్ల మంచి చెడు ఏంటి, పాత పాస్ పుస్తకాలు ఇప్పుడు ఉంటాయా పోతాయా, ధరణి మొత్తం వెళ్ళిపోతుందా, కొత్తది వచ్చేదాకా ఏం జరుగుతుంది, ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి. వాటిని కూడా నాకు వీలైనంతగా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మీ ద్వారా కూడా కొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చిన. ఇప్పుడు పాత పాస్ పుస్తకాలు ఎక్కడికి పోవు, ఎందుకంటే పాత ROR కొనసాగుతుంది. రేపు రీసర్వే పోయినప్పుడు కొత్త ROR తయారైతే మళ్ళీ దాని ప్రకారం పోతారు. పాత దాంట్లో సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. పాత జరిగిన తప్పులు ఏం చేస్తారు, మళ్ళీ పాత రికార్డునే వాడుకుంటే ఎట్లా, మరి ధరణి సమస్యకు పరిష్కారం లేకుండా కొత్త చట్టం వస్తే ఎట్లా అన్నారు. అదొక తప్పుడు అవగాహన. ఎందుకంటే పాత చట్టం, పాత ధరణిలో ఉన్న తప్పులను సవరించడానికి అవకాశం ఉంది. మొత్తం గుంపగుత్తగా ప్రక్షాళన చేయడానికి టెంపరీ భూదారి ఇచ్చడం చేయొచ్చు. టెంపరీ భూదారి అంటే ఇవ్వడానికి అర్థమైంది, ధరణిలో ఏముంది, ఇంతకుముందు ఏముంది, సరిగ్గా రికార్డు మారిందా లేదా చూసి తప్పులు జరిగితే వాటి అన్నింటినీ తొలగించుకొని వాళ్ళకి భూదారి ఇవ్వకుండా ఆపొచ్చు. సో మొత్తంగా ఇది ఇప్పుడు చర్చ వెళ్తుంది, కింది దాకా వెళ్ళాలి. ఇప్పుడు మన హైదరాబాద్లోనో జిల్లా కేంద్రంలో చర్చ కాదు. నాకు కోరిక ఏంటంటే ఎట్లాంటి సూచనలను రాని, దాని మంచి గురించి ఎవరు ఎట్లనన్నా మాట్లాడండి, కానీ ఈ చర్చ గ్రామాలకు వెళ్ళాలి. అరక దున్నుకునే రైతు పొలాల్లో చర్చించుకోవాలి, అరే మన భూమి గురించి ఏం కాబోతుందని. గ్రామాల్లో చెట్టు కింద కూర్చున్న వాళ్ళు చర్చించుకోవాలి. అప్పుడు దీని నుంచి నిజంగా ఇంకేమైనా మంచి సలహాలు ఉంటే అక్కడి నుంచి రావాలి. అది జరగడానికి మీలాంటి వాళ్ళందరే సహాయపడతారు. ఇప్పుడు మీరు కనుక దీన్ని ప్రజలకు తీసుకెళ్ళగలిగితే, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోగలిగితే, అప్పుడు ఇంకొంచెం మెరుగైన సూచనలు ప్రభుత్వానికి వస్తాయి. ధరణి అనేది చాలామంది అధికార స్థాయిలోనే అసలు దాని రూపకల్పన కానీ గందరగోళంగా ఉంది, అర్థం కాని ఒక రకంగా దీన్ని పోర్టల్ రూపకల్పన చేశారని కూడా చాలా వరకు ప్రచారం సాగింది. మరి కొత్తగా వచ్చే యొక్క పోర్టల్ కానీ చట్టం కానీ ప్రజలకు, రైతులకు, సామాన్యులకు అర్థవంతంగా ఉండబోతుందా? చట్టం మీ ముందే ఉంది, అది వివరంగా ఉందా, వివరణాత్మక ఉందా, సింపుల్గా ఉందా అనేది మీరే చెప్పాలి. చాలామంది చెప్పడం ఏంటంటే చాలా సింపుల్గా ఉంది, రైతుకు తన ఊరు దగ్గరే పరిష్కారం దొరికేలాగా ఉందని చెప్తున్నారు. రాబోయే పోర్టల్ కూడా అట్లాగే ఉంటుంది. అంటే అది ఇప్పుడు సాఫ్ట్వేర్ కదా, అది నేను ఇక్కడ మాట్లాడడానికి ఉండదు. కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే రాబోయే ROR పోర్టల్ కూడా చాలా సింపుల్గా ఉండాలి,
అంటే ప్రజలు ఒక ఉదాహరణ చెప్తాను, ఎంత సింపుల్గా ఉండాలంటే ఈ రోజున మీకు ధరణి సమస్య దరఖాస్తు పెట్టుకోవాలంటే 33 మాడ్యూల్ ఏ మాడ్యూల్లో ఎత్తుక్కోవాలి. మరి తప్పుడు మాడ్యూల్లో పెడితే రిజెక్ట్ అవుతుంది. కానీ చర్చ ఏం జరుగుతుందని ఇన్ని మాడ్యూల్స్ ఉండొద్దు. సమస్య పరిష్కారం ఒకటే మాడ్యూల్, నాకు ఏ సమస్య ఉన్నా ఒకటే మాడ్యూల్ కింద దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ విధంగా రాబోయే పోర్టల్ ఏదైతే ఉంటుందో అది కూడా వీలైనంత సింపుల్గా రైతాంగం చాలా సులభంగా వాడుకునే విధంగా, ఖర్చు లేకుండా ఉండే విధంగా ఆలోచన జరుగుతుంది. దాని మీద సాఫ్ట్వేర్ నిపుణులు పనిచేస్తారు. ఎక్స్పర్ట్గా, డొమైన్ ఎక్స్పర్ట్స్గా, అంటే లీగల్ ఎక్స్పర్ట్స్గా, రెవెన్యూ ఎక్స్పర్ట్స్గా మా నుంచి ఏం సహాయ సహకారాలు కావాలో ప్రభుత్వానికి అవి కూడా అందిస్తాం. సో ఒక ప్రచారం ధరణి మారబోతుందట, మొత్తం సమస్యలన్నీ మారబోతున్నాయట, అంటే బీఆర్ఎస్ తీసుకొచ్చింది మొత్తం మార్చేస్తున్నారంట, ధరణి చట్టం మారుతుందంట, అన్ని భూములకు సంబంధించినవన్నీ మారబోతున్నాయట, ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమో ఆర్ఓఆర్ 2024 ఇది అని మీరు చెప్తున్నారు. అధికారుల స్థాయిలో కూడా కొంతమంది ఇంకా దాన్ని అర్థం చేసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏంది ఇప్పుడు జరగబోయే చట్టం, ఏం జరగబోతుంది, అసలు ప్రచారానికి మీకు ఇచ్చే సమాధానం? అంటే నేను నా ఇంటర్వ్యూలో మొట్టమొదటినే చెప్పిన, ఇది అన్ని రికార్డులను తొలగిసి తీసుకొచ్చిన ఏకైక రికార్డు కాదు, అన్ని చట్టాలను తీసేసి తెచ్చిన ఏకైక చట్టం కాదు. ఇది తెలంగాణ రైతాంగం ఎదుర్కొన్న ఒక అతిపెద్ద సమస్యకి పరిష్కారంగా వస్తున్న ఒక చట్టం. మిగతా చట్టాలు అలాగే ఉంటాయి. 6 స్థానంలో ఈ చట్టంలో మీరు ఏం వెతకొచ్చు, ఏం పరిష్కారం చూపుతుంది అంటే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి, భూమి ఉండి కూడా ధరణి ఎక్కని వాళ్ళకి సంబంధించి, మ్యూటేషన్లకు సంబంధించి, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ చట్టంలో ఉంటాయి. మిగతా చట్టాలు రాబోయే రోజులు మారబోతున్నాయి. దానికి రెవెన్యూ మంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు, అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం తెస్తామని. ఈ చట్టం కనుక రేపు వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేది, ఉన్న సమస్యలు తీరుతాయి. దేని సమస్యలు? ధరణికి సంబంధించిన సమస్యలు. అంతవరకు గ్యారంటీగా చెప్పగలుగుతా. ఇక రెండోది, ధరణి పోయి బీఆర్ఎస్ తెచ్చిన ధరణి పోతుంది, కొత్త చట్టం, కొత్త రికార్డు వస్తుంది, ఆ బీఆర్ఎస్ 6 చట్టం కొత్త చట్టం వస్తుంది. నా దృష్టిలో ఇది ఆ చట్టం తీసేసి ఈ చట్టం చేయటము, ఆ రికార్డు తీసి ఇంకో రికార్డు చేయటం కాదు. నా దృష్టిలో ఇప్పుడున్న సమస్యకి పరిష్కారం వెతుకుతున్నాం అంతే. ఒకవేళ ఇప్పుడున్న సమస్యకి కనుక ఇప్పటికే ఉన్న రికార్డు పరిష్కారం చూపితే అదే కొనసాగాలి. ఇప్పుడున్న సమస్యకి కనుక 2020లో ఉన్న చట్టమే పరిష్కారం చూపితే మార్చొద్దు. ఒకవేళ ఆ చట్టంలో కొంత మంచి ఉందంటే ఆ మంచిని కొనసాగించాలి. ఆ మాట నేనటం కాదు. అసెంబ్లీలో ఉన్న గౌరవ రెవెన్యూ మంత్రి చెప్పింది ఏంటంటే, ధరణి పోర్టల్లో కానీ 6 చట్టంలో కానీ ఏదైతే మంచి ఉంటుందో దాన్ని కొనసాగిస్తాము, ఏది మార్చాలో అది మార్చడం కోసం చూస్తాం తప్ప ప్రభుత్వం భేషజాలకు పోదు అన్నారు. నా అభిప్రాయం కూడా అదే. మనం ఎప్పుడైనా సరే మొత్తాన్ని సమూలంగా మార్చాల్సిన పని లేదు. ఇప్పటిదాకా ఉన్న మంచిని ఉంచుకుంటూ దీన్ని ఇంప్రూవ్మెంట్ వెళ్ళాలి. ఇప్పుడు ఇది అదే చేస్తుంది. 2020 చట్టం కానీ, రాబోయే 6 పోర్టల్ కానీ ఈ రోజున ఉన్న ధరణి సమస్యలకి, ఈ రోజున 2020 చట్టంలో ఉన్న సమస్యలకి పరిష్కారంగా వస్తుందే తప్ప పూర్తిగా మార్చడం కాకుండా సమస్య పరిష్కారం కోసం సమాధానంగానే వస్తాయి. సో భూ సమస్యలపైన ఎంతో మీరంతా, మీ పరిశ్రమ అంతా, దాదాపు మీ జీవితం అంతా ఇదే 20 ఏళ్ళ నుంచి ఇదే కొనసాగుతుంది. ప్రజల్లోకి వెళ్ళారు, గ్రామాల్లోకి వెళ్ళారు, వాళ్ళ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేశారు. అలాంటి మీకు ఈ యొక్క చట్ట సవరణ విషయంలో మీ యొక్క అభిప్రాయాలను, అలాగే రూపకల్పన విషయంలో మీకు ఒక కీలక పాత్ర వచ్చి మీకు అవకాశం వచ్చింది. ధరణి కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్న ఒక ప్రభుత్వం మేము గుర్తించదు? అంటే 20 ఏళ్ళుగా రకరకాల హోదాలో పనిచేస్తూ వచ్చిన, కొన్ని రోజులు ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన, కొన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నా. నేను నా కెరీర్ బిగినింగ్లో 4 ఏళ్ల పాటు ప్రభుత్వంలోనే ఉన్నా. 2004 నుంచి 2008 మధ్యలో సర్పు ఏదైతే రూరల్ డెవలప్మెంట్ భాగంగా ఉంటుందో పారాలీగల్ పథకాన్ని రూపొందించి 500 మంది పారాలీగల్స్ని, 40 మంది లాయర్లను తయారు చేసాం అక్కడ భూ సమస్యల పరిష్కారం కోసం. ఆ తర్వాత ఒక 8-9 ఏళ్ళు ఆర్డీఏ అని ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో ఉన్నా. గడిచిన 5-6 ఏళ్ళుగా రకరకాల హోదాలో పనిచేస్తున్నా. ఒక పక్కన నేను అడ్వకేట్గా ఉన్నాను, ఇంకో పక్కన లీవ్ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నాము, 4 సార్లు అడ్జంక్ట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఎప్పుడు ప్రభుత్వం అడిగినా సలహాలు సేవలు చేస్తూనే వస్తున్నా. కానీ ఇప్పుడు ప్రత్యేకం ఏంటంటే ఆ బాధ్యత ఇవ్వటమే కాదు, మేము చెప్తూనే ప్రభుత్వం వింటుంది. అంటే ఇది చేయాలనుకున్నప్పుడు దానికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. కమిటీలో ఉండటం కావచ్చు, కమిటీ ఇచ్చిన సూచన ప్రకారం కొన్ని మార్పు చేర్పులు రావడం కావచ్చు, చట్టం మారాలంటే ముసాయిదా చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడం కావచ్చు. ఒక సంతోషం ఏంటంటే ఇన్ని రోజుల పాటు ఏదైతే జరగాలని కోరుకుంటున్నామో ఆ వైపున ప్రభుత్వమే ప్రయత్నం చేయటం, దానివల్ల ఈ మార్పుల వల్ల ఎప్పుడైతే రైతుకు నిజంగా మేలు జరుగుతుందో అప్పుడు పూర్తి సంతోషం. ఇప్పుడు సగం సంతోషం ఎందుకంటే నన్ను పాల్గొంటున్నాను కాబట్టి. ఎప్పుడైతే ఈ మార్పుల వల్ల తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి మేలు జరిగితే అది నిజంగానే పండుగ రోజు. సో మీరు అనుకున్న సంతోషం, మీరు అనుకున్న మార్పు కావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు దిశ టీవీకి కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా భూమి సునీల్ గారితో వచ్చే, అంటే
కొత్తగా ప్రభుత్వం ఏదైతే 2024 ROR చట్టం తేబోతుందో దానికి సంబంధించిన మొత్తం కీలకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.